రాజస్థాన్లోని భీల్వాడాలో 4 దశాబ్దాల నుంచి ఓ వింత సంప్రదాయం అమల్లో ఉంది. అక్కడ హోలీ పండుగ ముగిసిన వారం రోజులకు బతికున్న మనిషిని పాడిపై పడుకోబెట్టి ఊరేగింపు నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ సంగీత వాయిద్యాలతో ఈ అంతిమ యాత్రను ఘనంగా నిర్వహిస్తారు. గత 426 ఏళ్లుగా ఈ వింత సంప్రదాయం కొనసాగుతోంది. డోల్ అని పిలిచే ఈ ఊరేగింపు చిత్తోర్గఢ్ భవనం నుంచి ప్రారంభమై ఊరంతా తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. పాడెపై ఉన్న వ్యక్తి యాత్ర మధ్యలో లేచి కూర్చోవడం, నీళ్లు తాగడం వంటివి చేస్తుంటాడు. గుడి దగ్గరకు రాగానే ఆ వ్యక్తి ఒక్క ఉదుటున పాడిపై నుంచి కిందకి దూకి పారిపోతాడు. తర్వాత ఆలయం వెనుక పాడెను దహనం చేస్తారు. ఊరేగింపులో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారు. ఈ ఊరేగింపులో మహిళలు పాల్గొనడం నిషేధం. ముందు రోజు భిల్వాడాలోని ప్రతి ఇంట్లో ప్రత్యేక వంటకాలు తయారు చేస్తారు. ఆ రోజు రాత్రి నాటక ప్రదర్శన ఉంటుంది. ఇందులో అన్ని కులాలను దూషించి అవహేళన చేస్తారు. అయినప్పటికీ దీన్ని ఎవరూ చెడుగా భావించరు. ఈ శవయాత్రను చూడ్డానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా జనం భీల్వాడాకు తరలివస్తారు.